ఇతరుల్లో జీవితాల్లోకి తొంగి చూడడం, ఇతరులు చేసిన పనిని చూడడము, ఇతరులు చేసిన కృషిలోకి తొంగి చూడడము, ఇవన్నీ సహజంగా మనిషికి అలవాటు. ఎందుకంటే మనిషి సోషల్ ఎనిమల్, ఆ సంఘజీవి గనక తనకు తానుగా ఐసోలేటెడ్గా ఉండడు. నిరంతరం కంపేర్ చేసుకుంటూ ఉంటాడు, నిరంతరం తనను ఇతరులను పోల్చుకుంటూ ఉంటాడు. సో ఈ ఇతరులలోకి తొంగి చూసేవారు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే ఇతరుల్లోకి తొంగి చూసి వారికన్నా నేనే గ్రేటు, నేనే గొప్ప, నన్ను మించిన వారు ఇంకెవరూ లేరు, వీడు కూడా వేస్తే అనేటువంటి ఒక సెల్ఫ్ అడులేటరీ ఫీలింగ్, అంటే స్వీయ ప్రశంసా స్వభావం ఉంటుంది. అబ్బా నేను ఎంత గొప్పవాడిని. ఎదుటివాడు రాసిన ఒక ఆర్టికల్ చదువుతాడు, చదివి వీనికన్నా నేను ఇంత బాగా రాస్తాను. ఎదుటివాడు ఒక బొమ్మ గీస్తాడు, చూసి నేను ఇంతకన్నా బాగా బొమ్మ గీయగలను. ఎదుటివాడు పాడిన పాట వింటాడు, వీడేంది వేస్ట్, నేను ఇంత బాగా పాడగలను. ఎదుటివాడు వాయిద్యం సంగీతాన్ని వింటాడు, అరే వీడికన్నా నేను చాలా బెటర్ కదా. అంటే ఎదుటి వానిలోకి తొంగి చూడడం ఎందుకు? తన గొప్పతనాన్ని తనకు తాను 1-2 సార్లు ప్రకటించుకొని ఆత్మస్తుతి అంటారు. సో పరనింద ఆత్మస్తుతి, స్వీయ ప్రశంసా పత్రాలు ఇచ్చుకుంటాడు, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు. దిస్ ఈజ్ టు hereby సర్టిఫై దట్ ఐ ఆమ్ వెరీ గ్రేట్ అని ఇచ్చుకుంటాడు. ఇలాంటి వాళ్ళు జీవితంలో డెవలప్ కారు. ఎందుకంటే ఇతరుల కన్నా తానే గొప్ప, అందరికన్నా తానే గొప్ప, ఈ ప్రపంచం తన వల్లనే నడుస్తోంది, తనను మించినవాడు లేడు అని అనుకునేవారు ఇక గ్రోత్ ఆగిపోతుంది, వాళ్ళలో గ్రోత్ హార్మోన్ ఉండవు. ఇక ఇతరులకి తొంగి చూసే వాళ్ళు 2వ రకం. ఇతరులు చేసిన దాన్ని చూసి ఈర్ష్యపడుతుంటాడు, నేను ఎందుకు చేయలేకపోయాను, ఇది కసి ఫీల్ అవుతుంటాడు. సో ఇతరులను అబ్యూజ్ చేస్తాడు. వాడు ఇతరులు ఏదన్నా మంచి ఆర్ట్ పీస్ గీశాడుగా అని బందా ఎట్లెడిసింది చూడు, దీన్ని ఎవడు చూస్తాడంటాడు. వీడికి తెలుసు లోపల చాలా బాగుందని, కానీ చాలా బాగుందని అనలేడు, అభినందించలేడు, ప్రశంసించలేడు, భరించలేడు. సో నిరంతరం ద్వేషంతో ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. కానీ ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే దీనివల్ల ఆ ఇతరుడు అనేవారికి ఏం కాదు. ఉదాహరణకు ఒక అతను మంచి బొమ్మ గీశాడు, ఏమవుతుంది, చాలా బాగుందిరా నువ్వు గీసిన బొమ్మ, అసలు ఎంత బాగుంది, ఇలా గీయడం ఎవరితరం కాదు అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఆనందపడతాడు, ఆ వ్యక్తి నీతో ఎల్లకాలము ఫ్రెండ్లీగా ఉంటాడు, నీ మనస్సు సంతోషపడుతుంది, ఆయన మనసు సంతోషపడుతుంది. సో ఇద్దరిలోనూ ఒక రకమైన ఎంపతి, కంపాషన్ పెరుగుతుంది. అలా కాదు, నీవు ఇది ఏం బాగుంది అని మనసులో పెట్టుకొని నీ లేదు చాలా బాగుంది, వీడు ఇంత బాగా గీశాడే అని చెప్పి లోపల మాత్రం బాగుంది అనుకొని బయటికి మాత్రం బాగాలేదని చెప్పి ఇలా ఈర్ష్య ద్వేష భావన పెంచుకుంటే ఆ దేశము ఆ ఈర్ష్య నిన్నే నాశనం చేస్తుంది, నిన్నే కాల్చేస్తుంది. ఎదురువాడికి ఏమీ కాదు, ఎదురువాడు ప్రశాంతంగా ఉంటాడు. ఇక 3వ వ్యక్తి ఇతరులలోకి తొంగి చూడడం. ఇతరులకి తొంగి చూసే 3వ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతను ఎలా గీశాడు బొమ్మ, నేను ఇలా ఎందుకు గీయలేను, ఇలా ఇతను సంగీతం ఎలా వాయించాడు, నేను ఎలా వాయించాలి, ఇతను ఒక వ్యాసం ఎలా రాశాడు, నేను ఎందుకు రాయలేను, ఇతను ఇంత బాగా విశ్లేషణ చేశాడు, నేను ఎందుకు చేయలేను, నేను ఇంతకన్నా బాగా విశ్లేషణ చేయగలనా, నాలో ఉన్న లోపం ఏంటి, అతనిలో ఉన్న మంచి ఏంటి, అతను ఎందుకు జనం మెచ్చుకుంటున్నారు, నన్ను ఎందుకు మెచ్చుకోవడం లేదు అని కంపేర్ చేసుకొని అతనిలోని మంచిని తీసుకొని అతనిలో ఏదైనా లోపం ఉంటే వదిలేసి తనకు కావలసింది మాత్రమే తీర్చుకొని తనను తాను నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఇది సెల్ఫ్ క్రిటికల్, ఆత్మవిమర్శ. పరనింద ఉండదు, ఆత్మస్థుతి ఉండదు, ఆత్మవిమర్శ మాత్రమే ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్నదాన్ని విమర్శనాత్మకంగా చూసి తాను ఇంటర్నలైజ్ చేసుకుంటాడు. ఇది 3వ రకం వ్యక్తి. ఈ 3వ రకం వ్యక్తే జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటాడు, నిరంతరం మెరుగవుతూ ఉంటాడు. అందువల్ల ఈ 3 రకాల ధోరణులు మనకు తెలిస్తే మనలో ఏ ధోరణి ఉందని ఒక్కసారి ఆలోచించి ఈ 3వ రకం ధోరణిని మనము డెవలప్ చేసుకోవాలి. నాకు ఇప్పటికి గుర్తు, చాలా చిన్నప్పుడు ఒక చందమామ కథ చదివాను. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉంటారు. అన్నకు మంచి పేరుంటుంది, ఊరిలో అందరూ మెచ్చుకుంటారు, ఎంత మంచివాడు ఎంత మంచివాడు ఎంత మంచివాడిని. తమ్ముడిని అందరూ తిడుతుంటారు, తమ్ముడు నోరు దురుసు. సో తమ్ముడు వేస్ట్ గాని తిడుతుంటాడు. తమ్మునికి అనుమానం వస్తుంది, నన్ను ఎందుకు తిడుతున్నారు, మా అన్నయ్యని ఎందుకు మెచ్చుకుంటున్నారు అని అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నిన్నెందుకు ఊరంతా మెచ్చుకుంటున్నారు, నన్ను ఎందుకు ఊరంతా తిట్టిపోసుకుంటున్నారు అంటాడు. వెంటనే అన్న అంటాడు,
అది తెలియాలంటే ఒకరోజు నాతో రారా అంటాడు. ఊరిలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి వెళ్తుంటారు. ఒక చోట ఒక బయట కూర్చున్న ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏంటి భీమయ్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. మా అమ్మ చనిపోయింది అంటాడు. అయ్యో, మీ అమ్మ చనిపోయిందా, ఎంత పని అయింది, ఎప్పుడు చనిపోయింది, ఏంటి ఆరోగ్యం బాగాలేదా? ఆ తల్లి ఎంత మంచి తల్లి అండి, ఆ తల్లి నీకే కాదయ్యా మా అందరికీ తల్లి లాంటిది. ఆ మహాతల్లి చెయ్యి ఎప్పుడొచ్చినా చాలా ప్రేమగా పిలిచేది, ఇంత అన్నం పెట్టి పంపించేది. ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలి, ఎంత గొప్ప తల్లి అయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను దగ్గర సంతోషపడతాడు, మా అమ్మ గురించి ఇంత బాగా మాట్లాడాడని. ఇంటికి వచ్చాక ఇంతేనా, దీని కొరకు అన్నయ్య ఇంత మెచ్చుకుంటున్నారా, ఈ మాటలు నేను మాట్లాడలేనా అని తెల్లారి వెళ్తాడు. ఈసారి వీడు ఒక్కడే వెళ్తాడు. తమ్ముడు వెళ్తుండగా ఒక దగ్గర ఒక అతను కూర్చొని ఏడుస్తుంటాడు. వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నా భార్య చనిపోయింది అంటాడు. అండ్ అలాగా, అయ్యో ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఆరోగ్యం బాగాలేదా, ఆమె నీకే కాదయ్యా అందరికీ భార్య లాంటిది అంటాడు. సో అప్పుడు వారిని అందరూ పట్టుకొని తంటారు. సో అప్పుడు అర్థమవుతుంది అన్నకు తమ్ముడికి ఉన్న తేడా ఏంటి. అందువల్ల ఇతరులలోకి తొంగి చూడడం అందరము చూస్తాం. ఆ తొంగి చూడడం దేనికి, ఎందుకు, ఆ తొంగి చూసి ఏమి చేస్తాం అనేదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది, నిర్మిస్తుంది, నిర్దేశిస్తుంది.